Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వారాహి నవరాత్రులు వచ్చాయి కదండి. సో 9 days పాటు ఈవినింగ్ టైమ్ అరౌండ్ 6:30 to 7 మధ్యలో అట్లాగా పూజ చేసుకుందాము అని అనుకుంటున్నా. నిత్య దీపారాధన చేసుకొని పండు నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామం చదువుకుంటాను. ఒకసారి చదువుతాను. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ లలితా సహస్రనామం చదువుకున్నాను. వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ఇది నేను చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతకు ముందు అయితే అసలు దీని గురించి నాకు తెలీదు. అండ్ గుప్త నవరాత్రులు అని అంటారు, ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారు అనమాట. ఇంతకుముందు నేను లలిత నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అండ్ మామూలుగా దసరా నవరాత్రులు ఈ 3 అయితే చేసున్నాను. ఫస్ట్ టైం నేను మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా అంటే, ఒక బ్యాడ్ పీరియడ్ తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఇయర్ని అని అనుకున్నా. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, మైనర్ యాక్సిడెంట్. సో తను ఆ టైంలో అంతా ట్రీట్మెంట్ తీసుకోవటము, హీలింగ్ పీరియడ్లో ఏంటంటే ఎక్కువగా నేను పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, జస్ట్ దీపం పెట్టుకునేదాన్ని. అండ్ వింటాము అదంతా కూడా నార్మల్గా స్తోత్రాలు అవన్నీ యాజ్ యూజువల్ వింటూ ఉండేదాన్ని. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయటము. నేను చేసే పూజ ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు అది. నిత్య పూజతో పాటు ఇవి చదివేసుకుంటూ ఉంటాను. అయితే వారాహి నవరాత్రులు అన్నారని చెప్పి కొత్తగా స్తోత్రాలు అవన్నీ నాకు చదవడం రాదండి. అండ్ ఇప్పుడు కొత్తగా చదివే బదులు నేను చక్కగా లలిత అమ్మవారిది లలిత సహస్రనామం చదివేసుకుందాము అని అనుకున్నాను. ఇలా ప్రతిదానికి నేను లలితా సహస్రనామం ఎందుకు చదువుకుంటాను అని అంటే, ఆవిడ నుంచి వచ్చే శక్తులేనండి ఇవన్నీ కూడా. శ్యామలాదేవైనా వారాహిదేవైనా సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ నవరాత్రుల్లో సాధన చేసేవాళ్ళు, ఉపాసకులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఆ శక్తిని సెపరేట్గా ధ్యానం చేస్తూ ఉంటారనమాట, సాధన చేస్తారు. దానికి వాళ్ళకి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే జస్ట్ రెగ్యులర్ పూజ చేసుకుంటూ కూడా ఇవి చేసుకోవచ్చు. సో సైలెంట్గా మనం ఒక మూలను కూర్చొని, గుప్త నవరాత్రులు కాబట్టి ఏమీ హడావిడి పెట్టుకోకుండా మనకు వచ్చిన వారాహి అమ్మవారికి సంబంధించినవి కానీ లేకపోతే మనకు వచ్చినవి కానీ ఏమన్నా చదువుకోవచ్చు. అన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఉమామహేశ్వర అర్పణమస్తు లేదా శ్రీకృష్ణ అర్పణమస్తు అలాంటివన్నీ అంటూ ఉంటాం కదా మనం. సో ఎట్ ద ఎండ్ ఏది చేసినా సరే దేవుడికే చెందుతుందన్నమాట. మనం చేసి ఒక పెట్టే చిన్న పువ్వు కానీ, ఒక తులసి దళం కానీ, ఒక మారేడు దళం కానీ ఏదైనా సరే దేవుడికే చెందుతుంది. సో అందుకని చెప్పి నేను ప్రతిదీ కూడా లలితా సహస్రనామంతో ముడిపెట్టుకుంటానండి. అసలు నా లైఫ్ అంతా కూడా ఇంకా నాకు తెలిసింది ఒక్కటే లలితా సహస్రనామం. ఇంకా వేరే స్తోత్రాలు కూడా వింటాను, నేను వినను అనే అలా కాదు. అండ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మీరు ఎలా కాన్సన్ట్రేషన్తో చదువుతారు అని. ఏదైనా సరే ఒకటి లలితా సహస్రనామమే కాదండి, ఏది చదివినా సరే మైండ్ అనేది ఒక్కొక్కసారి డీవియేట్ అయిపోతూ ఉంటుంది. అది కామన్ అనమాట, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి అది కామన్. అది ఎందుకంటే లైక్ మన మైండ్ టాక్సిన్స్ తోటి ఫిల్ అవటం అని కాదు, కానీ రకరకాల థాట్స్ తోటి ఫిల్ అయిపోతూ ఉంటుంది. అందులో టాక్సిక్గా ఉండే థాట్స్ ఉన్నా లేకపోయినా సరే కొన్ని మనకి అవసరం లేని ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఏదో ఒకటి స్తోత్రం తీసుకొని దాన్ని సాధన చేస్తూ ఉంటే ఇవి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ థాట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళే క్రమంలో ఏం జరుగుతుందంటే, లోపలంతా ఫిల్ అయిపోయి ఉంది కదా, మన స్తోత్రాలన్నీ లోపలికి వెళ్తూ ఉంటే వీటినన్నిటి పుష్ చేస్తాయి. అందుకని మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాము. సో అదొక విధంగా చెప్పాలంటే డీటాక్స్ లాగా అనమాట. నేను యాక్చువల్గా ఒక చోట విన్నాను అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ద సేమ్ థింగ్, నేను ఏం విన్నాను అనేది. ఎవరు చెప్పారో మాత్రం నాకు గుర్తులేదండి. సో ఇప్పుడు ఏంటంటే మన థాట్స్ అన్నీ కూడా ఇంకా లైక్ మనకు అవసరం లేనివన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనం ఆలోచించేవే కాదు, మనకు తెలియనివి బోల్డ్ అండ్ సబ్కాన్షియస్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి కదా, అవన్నీ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే సాధన చేస్తున్నామో, మనం ఏదైతే చదువుతున్నామో ఇదంతా కూడా స్పిరిచువల్గా ఉంటుంది కాబట్టి అవన్నీ లోపల మనకి ఇంబైబ్ చేసుకుంటూ ఉంటున్నాం. సో ప్రతి సంవత్సరం ఒక పండగ కానీ ఏదన్నా ఇలా నవరాత్రులు ఫర్ ఎగ్జాంపుల్, ఈ సాధన టైం ఇదంతా వచ్చినప్పుడు మనము యూటిలైజ్ చేసుకొని చక్కగా పారాయణలు చేసుకుంటూ ఉంటే లోపల పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే చక్కగా బయట భజనలని, పారాయణలని ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఊరికే వాళ్ళు ఎందుకు కూర్చొని అట్లా భజన చేస్తారని అనుకుంటాం, కానీ బిహైండ్ దట్ చాలా సైన్స్ అనేది ఉంటుంది. అది మనకి ఈ రోజుల్లో ఐ థింక్
లైక్ మనకు అర్థం కాదనమాట బిజీ లైఫ్స్ అన్నీ. సో ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తాడు, మన పని మనం చేసుకుంటూ ధర్మంగా ఉండండి, రెండు ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే ఒక ధర్మమే మనల్ని కాపాడుతుందని చెప్పి ఏం చేయకుండా ఉంటే అసలుకే మోసం వస్తుంది అని అంటారు. అండ్ ఇంకా నాకు ఇలాంటి విషయాలు చాలా చెప్పాలని ఉంది కానీ టైంకి నాకు గుర్తురాదు. నేను పూజ చేసుకునేటప్పుడు కూడా అనుకున్నా ఏదో ఒకటి ఇలా మంచి విషయాలు షేర్ చేద్దాము అని. ఎవరికైతే ఇలా చేయాలా అలా చేయాలా అని డౌట్లో ఉన్నారో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా మీకు కంఫర్టబుల్గా ఉన్న పారాయణలు అవి చేసుకోండి. అండ్ అనవసరమైన వాటి జోలికి వెళ్ళొద్దు అనే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లైక్ పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద సెటప్స్, మనకు తెలియని స్తోత్రాలు కొత్తగా తెచ్చుకొని చదువుకొని అవి తప్పులు పోయి ఇవన్నీ కాదు. లైక్ మనం ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా నేర్చుకోవటమో లేకపోతే ఏదైనా ఆడియో పెట్టేసేసి అందులో పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తే చాలా మంచిది. నేను సింపుల్గానే చేసుకుంటున్నానండి. నిత్య దీపారాధన చేసుకొని పండు నైవేద్యంగా పెట్టేసి, ఆ పండు ఒకటే అని కాదండి, ఏ పండు అయినా సరే నేను అమ్మవారికి పెడదామని అనుకుంటున్నాను. అండ్ ఫోటో వచ్చేసరికి వారాహి అమ్మవారి ఫోటో తీసుకోలేదు, లలిత అమ్మవారికి నేను లైక్ దండం పెట్టుకున్నాను అనమాట. నీలోని శక్తే కదమ్మా, సో అందుకని చెప్పి నేను ఈ 9 days నేను చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను. అండ్ నెక్స్ట్ థింగ్ లలిత సహస్రనామం చదివేసి ఆ తర్వాత హారతి ఇవ్వటము, ధూపం వేసుకోవటము. సో ఇదేనండి సింపుల్ పూజ నేను చేసేది. ఫోటో పెట్టుకోవట్లేదు ఏంటి అని చెప్పి ఎవరికైనా డౌట్ రావచ్చు. నా దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంది కదా అని చెప్పి ఇంకా నేను వేరేవేవి కూడా పెట్టుకోవట్లేదండి. అండ్ శ్యామల నవరాత్రులు చేసినప్పుడు కూడా కంచి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫోటో ఇస్తే అదొకటే పెట్టుకొని చేసుకున్నాను అనమాట. సో అది. అండ్ వారాహి అమ్మవారి టెంపుల్ అదంతా కూడా ఎవరైనా విజిట్ చేయాలంటే చేసుకోవచ్చు ఈ టైంలో. కంచిలో మాత్రము మనం కుంకుమ పూజ చేయించుకున్నా లేకపోతే శ్రీచక్ర పూజ చేయించుకున్నా మనల్ని లోపలికి తీసుకెళ్తారనమాట. మన గర్భగుడిలోకి ఇట్లా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో వారాహి అమ్మవారు ఉంటారు. సో అక్కడ మనం అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ టైం నేను కంచిలోనే అనమాట వారాహి అమ్మవారి విగ్రహం చూసింది. ఈ 9 days నేను ఏమైనా రూల్స్ ఫాలో అవుతున్నానేమో అని చెప్పి అనుకుంటారు కదా. సో పర్టికులర్గా రూల్స్ అనేది నేనేం ఫాలో అవ్వట్లేదు, భూషయనం చేయట్లేదు, తలస్నానాలు అవేమీ చేయటం లేదు. ర్యాండమ్గా మామూలుగా 2-3 daysకి ఒకసారి చేస్తూ ఉంటాం కదా, అంతే అనమాట. హెయిర్ వాష్. నెక్స్ట్ ఒకవేళ డేట్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, ఈ 9 daysలో ఒకవేళ బిట్వీన్ వస్తే కనుక ఆ 4 days తీసేసి 5th day చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ 4 days వచ్చింది అనుకోండి, ముందు చేసుకుంటారు కదా, ఇంకా దాంతో సరిపోతుంది. అంటే ఇంక మనం ఏం చేయలేం కదా, ఇదేమీ మనం తెచ్చిపెట్టుకునేది కూడా కాదు. సో హోప్ నేను చాలా సింపుల్గా మీకు చెప్పాను అని అనుకుంటున్నా. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.